ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆల్ఫ్రెడ్ వెజినర్. ఖండచలన సిద్ధాంతాన్ని 1912లో జర్మనీకి చెందినటువంటి వాతావరణ మరియు భూభౌతిక శాస్త్రవేత్త అయినటువంటి ఆల్ఫ్రెడ్ వెజినర్ ప్రతిపాదించారు. ఆయన ప్రకారం ఖండాలు ఒకప్పుడు పాంజియా అనే మహాఖండంగా కలిసి ఉండి తర్వాత కాలంలో విడిపోయి ప్రస్తుత స్థానాలకు చేరుకున్నాయి. అయితే గ్రీకు భాషలో పాంజియా అనే పదానికి అర్థం ఏంటంటే మొత్తం భూమి అని అర్థం. మహాసముద్రాలన్నింటిలో అతిపెద్దది ఏది? పసిఫిక్ మహాసముద్రం. ప్రపంచంలోనే అతిపెద్ద మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం. ఇది సుమారు 165 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. భూమి ఉపరితలంలో సుమారు మూడింట ఒక వంతు భాగాన్ని ఆక్రమిస్తుంది. ఇది పశ్చిమాన ఆసియా, ఆస్ట్రేలియా మరియు తూర్పున ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండాల మధ్య విస్తరించి ఉంది. దీనినే ప్రశాంత మహాసముద్రం అని కూడా పిలుస్తారు. ప్రతి 1000 గ్రాముల సముద్రపు నీటిలో ఎన్ని గ్రాముల ఉప్పు ఉంటుంది? 35 గ్రాములు. ప్రతి 1000 గ్రాముల సముద్రపు నీటిలో 35 గ్రాముల ఉప్పు ఉంటుంది. దీనిని లవణీయత అంటారు. లవణీయతను సాధారణంగా పీపీటీ అంటే పార్ట్స్ పర్ థౌజండ్ లో కొలుస్తారు. సగటు సముద్రపు నీటి లవణీయత ఎంత అంటే ప్రతి 1000 గ్రాముల నీటికి 35 గ్రాములు లేదా 35 పీపీటీలు. కోట్లాది సంవత్సరాల క్రితం భూమిపై గల ఏకైక మహాసముద్రం ఏది? పాంతలస్సా. కోట్లాది సంవత్సరాల క్రితం భూమిపై ఉన్న ఏకైక మహాసముద్రం పాంతలస్సా. ఇది పాంజియా అనే ఒక మహాఖండం చుట్టూ విస్తరించి ఉన్నది. పాంతలస్సా అనే పదం గ్రీకు భాషలో అన్ని సముద్రాలు అనే అర్థాన్ని ఇస్తుంది. కాలక్రమేణా ఈ పాంతలస్సా అనేది ఖండాల చలనంతో విడిపోయి మహాసముద్రాలుగా ఏర్పడ్డాయి. ఉష్ణ ప్రవాహాలు సాధారణంగా ఎటువైపు ప్రవహిస్తాయి? భూమధ్య రేఖ నుండి ధృవాల వైపు. ఉష్ణ ప్రవాహాలు సాధారణంగా భూమధ్య రేఖ ప్రాంతాల్లో ఏర్పడి ధృవాల వైపుకు ప్రవహిస్తాయి. భూమధ్య రేఖ ప్రాంతంలో వేడెక్కినటువంటి నీరు తక్కువ సాంద్రతతో ఉపరితలంపై ప్రవహిస్తూ చల్లని ధృవ ప్రాంతాల వైపు వెళ్తుంది. దీనివల్ల భూమి ఉష్ణ సమతుల్యం కాపాడబడుతుంది. భూమిపై మొత్తం జలభాగంలో మహాసముద్రాలు ఎంత శాతం ఆక్రమించాయి? 97.21%. భూమిపై ఉన్న మొత్తం నీటిలో సుమారు 97.21% ఉప్పు నీరుగా మహాసముద్రాల్లోనే ఉంది. భూమి ఉపరితలంలో మహాసముద్రాలు దాదాపు 71% వరకు ఆక్రమించాయి. అంతరిక్షం నుండి చూసినప్పుడు భూమి నీలం రంగులో కనిపించడానికి ఈ సముద్రాలే కారణం. ప్రపంచంలో రెండవ అతిపెద్ద మహాసముద్రం ఏది? అట్లాంటిక్ మహాసముద్రం. ప్రపంచంలో రెండవ అతిపెద్ద మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రం. ఇది సుమారు 106.4 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇది భూమి ఉపరితలంలో
20% ఆక్రమిస్తుంది. అలాగే ఈ మహాసముద్రం ఎస్ ఆకారంలో ఉంటుంది. మరియు తూర్పున యూరప్, ఆఫ్రికా ఖండాలకు, అలాగే పశ్చిమాన ఉత్తర మరియు దక్షిణ అమెరికా ఖండాలకు మధ్య విస్తరించి ఉంది. పర్వవేళ తరంగాలు అంటే స్ప్రింగ్ టైడ్స్ ఎప్పుడు సంభవిస్తాయి? అమావాస్య మరియు పౌర్ణమి రోజుల్లో. పర్వవేళ తరంగాలు అనేవి అమావాస్య మరియు పౌర్ణమి రోజుల్లో సంభవిస్తాయి. ఎందుకంటే ఈ రోజుల్లో సూర్యుడు, చంద్రుడు, భూమి దాదాపుగా ఒకే సరళ రేఖలో ఉండడం వల్ల వాటి గురుత్వాకర్షణ బలాలు కలిసి పనిచేసి సముద్రపు తరంగాలను అత్యధిక ఎత్తులోకి ఎగసిపడేలా చేస్తాయి. సముద్రంలో ఒకే లవణీయత గల ప్రాంతాలను కలిపే రేఖలను ఏమంటారు? ఐసోహాలైన్స్. సముద్రంలో ఒకే లవణీయత గల ప్రాంతాలను కలిపే రేఖలను ఐసోహాలైన్స్ అని అంటారు. ఈ పదం ఐసో అంటే ఒకేలా, అలాగే హాలిన్ అంటే లవణీయత అనే పదాల నుండి వచ్చింది. ఈ రేఖలు సముద్ర ప్రవాహాలను, నీటి సాంద్రతను అర్థం చేసుకోవడానికి మరియు లవణీయత పంపిణీ విశ్లేషణలో ఉపయోగపడతాయి. నీరు నీటి ఆవిరిగా మారే ప్రక్రియను ఏమంటారు? బాష్పీభవనం. నీరు నీటి ఆవిరిగా మారే ప్రక్రియను బాష్పీభవనం అంటారు. ఈ ప్రక్రియలో ద్రవ రూపంలో ఉన్నటువంటి నీటి అణువులు సూర్యుని వేడి ప్రభావంతో శక్తిని పొంది వాయు స్థితిలోకి మారి నీటి ఆవిరిగా గాలిలోకి చేరుతాయి. ఇది జలచక్రంలో ముఖ్యమైనటువంటి దశ. సముద్రాలు, నదులు, సరస్సుల నుండి నీరు ఆవిరై వాతావరణంలోకి వెళ్తుంది. ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా ఖండాలను వేరు చేసే మహాసముద్రం ఏది? హిందూ మహాసముద్రం. ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా ఖండాలను వేరు చేసే మహాసముద్రం హిందూ మహాసముద్రం. ఇది ప్రపంచంలో మూడవ అతిపెద్ద మహాసముద్రం. ఈ మహాసముద్రం ఆఫ్రికా ఖండం యొక్క తూర్పు తీరానికి, అలాగే ఆస్ట్రేలియా ఖండం యొక్క పశ్చిమ తీరానికి మధ్యలో ఉంది. ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఖండాల మధ్య వాణిజ్యానికి ఇది కీలకమైన జలమార్గం. నాలుగు వైపులా నీటిచే ఆవరించబడిన భూభాగాన్ని ఏమంటారు? ద్వీపం. నాలుగు వైపులా నీటితో ఆవరించబడిన భూభాగాన్ని ద్వీపమని అంటారు. ఉదాహరణకు శ్రీలంక, అండమాన్ నికోబార్, గ్రీన్లాండ్, గ్రేట్ బ్రిటన్ మొదలైనవి. ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం ఏంటంటే గ్రీన్లాండ్. అలాగే ఏకైక ద్వీపపు ఖండం ఏంటంటే ఆస్ట్రేలియా. భూగోళంపై ఉన్న మొత్తం జలభాగంలో మంచినీటి వాటా ఎంత శాతం? 2.78%. భూమిపై ఉన్న మొత్తం జలభాగంలో కేవలం 2.78% మాత్రమే మంచినీటిగా ఉంటుంది. ఇందులో ఆర్కిటిక్ మరియు అంటార్కిటిక్ పర్వతాలలో మంచుగడ్డలుగా ఉన్న నీరు 69.56%. అలాగే భూగర్భ జలం 30.1%. మొత్తం మంచినీటిలో చెరువులు, ఆనకట్టలు, నదులలో ఉన్న మంచినీరు కేవలం 0.34% మాత్రమే. ఖండతీరపు అంచు ఎందుకు అతి ముఖ్యమైనది?
పైవన్నీ సరైనవే. ఖండతీరపు అంచు భూమికి, సముద్రానికి మధ్య సరిహద్దు ప్రాంతం. ఇది 200 మీటర్ల లోతు వరకు ఉండి సముద్ర విస్తీర్ణంలో 7.6% వరకు ఉంటుంది. ఖండతీరపు అంచు మత్స్య సంపద సమృద్ధిగా ఉండేటటువంటి ప్రదేశం. అలాగే ముడి చమురు, సహజ వాయువులు వంటి ఖనిజ వనరులు కూడా ఇక్కడ లభిస్తాయి. అలాగే ఓడరేవులను నిర్మించడానికి కూడా ఇది చాలా అనుకూలమైన ప్రదేశం. మహాసముద్రాలన్నింటిలో అతి చిన్నది ఏది? ఆర్కిటిక్ మహాసముద్రం. ప్రపంచంలోని మహాసముద్రాలలో అన్నిటికంటే చిన్నది ఆర్కిటిక్ మహాసముద్రం. ఇది భూమి యొక్క ఉత్తర ధ్రువం చుట్టూ విస్తరించి ఉంది. దీని విస్తీర్ణం సుమారు 14.05 మిలియన్ చదరపు కిలోమీటర్లు మాత్రమే. ఇది చాలా శీతలంగా ఉంటుంది మరియు సంవత్సరంలో ఎక్కువ భాగం మంచుతో కప్పబడి ఉంటుంది. ప్రపంచంలో అత్యంత లోతైన అగాధం ఏది? మెరియానా ట్రెంచ్. ప్రపంచంలోనే అత్యంత లోతైన సముద్ర అగాధం మెరియానా ట్రెంచ్. ఇది పసిఫిక్ మహాసముద్రంలో గ్వామ్ దీవుల దగ్గర ఉంది. దీని లోతు సుమారు 11,022 మీటర్లు. అమెరికా ఖండాన్ని యూరప్ మరియు ఆఫ్రికా ఖండాల నుండి వేరు చేసే మహాసముద్రం ఏది? అట్లాంటిక్ మహాసముద్రం. అట్లాంటిక్ మహాసముద్రం అమెరికా ఖండాన్ని యూరప్ మరియు ఆఫ్రికా ఖండాల నుండి వేరు చేస్తుంది. దీనిపై అనేక ప్రధాన నౌకాయాన మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఇది వాణిజ్యంలో అత్యంత ప్రాముఖ్యమైన సముద్రం. అలాగే ఇది జిబ్రాల్టర్ జలసంధి ద్వారా మధ్యధరా సముద్రంతో కలుస్తుంది. ఖండతీరపు వాలు అంటే కాంటినెంటల్ స్లోప్ సుమారు ఎన్ని మీటర్ల లోతు వరకు విస్తరించి ఉంటుంది? రెండు వందల నుండి 3000 మీటర్లు. ఖండతీరపు వాలు ఖండతీరపు అంచు తర్వాత ప్రారంభమవుతుంది. ఇది వేగంగా లోతు పెరిగేటటువంటి ప్రాంతం. ఇది సుమారు 200 మీటర్ల లోతు నుండి 3000 మీటర్ల లోతు వరకు విస్తరించి ఉంటుంది. ఈ ప్రాంతంలోనే సముద్ర అగాధ ధరులు ఉంటాయి. మహాసముద్రపు విస్తీర్ణంలో ఖండతీరపు వాలు 15% వరకు ఉంటుంది. సముద్రపు లోతు సమానంగా ఉండే ప్రాంతాలను కలిపే రేఖలను ఏమని పిలుస్తారు? ఐసోబార్స్. సముద్రపు లోతు సమానంగా ఉన్న ప్రాంతాలను కలిపే రేఖలను ఐసోబార్స్ అని అంటారు. ఈ రేఖలను ఉపయోగించి సముద్రపు అడుగుభాగం యొక్క భౌతిక స్వరూపాన్ని అర్థం చేసుకోవచ్చు. సముద్రాలు ఎంత లోతుగా ఉన్నాయి, ఎక్కడ లోతు ఎక్కువగా ఉంది, అలాగే ఎక్కడ లోతు తక్కువగా ఉంది అనేటటువంటి విషయాలు తెలుసుకోవచ్చు. మహాసముద్రాల ఉష్ణోగ్రత సాధారణంగా ఎంత పరిధిలో ఉంటుంది? -2 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 29 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు. మహాసముద్రాల నీటి ఉష్ణోగ్రత సాధారణంగా -2 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 29 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. ధ్రువ ప్రాంతాల్లో మంచు కరగడం వలన -2 డిగ్రీల సెంటీగ్రేడ్ కనబడుతుంది. అయితే భూమధ్యరేఖ ప్రాంతాల్లో సూర్యకిరణాలు నేరుగా పడడం వల్ల సుమారు
29 ° C లేదా 30 ° C వరకు పెరుగుతుంది. ఇది భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపునకు వెళ్ళే కొద్దీ తగ్గుతుంది. శీతల ప్రవాహాలు సాధారణంగా ఎటువైపు ప్రవహిస్తాయి? ధృవాల నుండి భూమధ్య రేఖ వైపు. శీతల ప్రవాహాలు ధృవాల నుండి అంటే అధిక అక్షాంశాల నుండి భూమధ్య రేఖ అంటే తక్కువ అక్షాంశాల వైపు ప్రవహిస్తాయి. తద్వారా చల్లని నీటిని ఉష్ణ ప్రాంతాల వైపు తీసుకువస్తాయి. దీనివల్ల సముద్ర నీటి ఉష్ణోగ్రతలు సమతుల్యం చెందుతాయి. ఇవి సాధారణంగా ఖండాల పశ్చిమ తీరాలలో మరియు ఉత్తరార్ధగోళంలో అధిక అక్షాంశాలలో కనిపిస్తాయి. లఘువేళ తరంగాలు సాధారణంగా ఎప్పుడు సంభవిస్తాయి? అష్టమి మరియు దశమి రోజుల్లో. లఘువేళ తరంగాలు అంటే నీప్ టైడ్స్ అష్టమి మరియు దశమి రోజుల్లో సంభవిస్తాయి. ఎందుకంటే ఈ రోజుల్లో సూర్యుడు, చంద్రుడు భూమితో 90 ° కోణంలో ఉంటాయి. దీనివల్ల వాటి గురుత్వాకర్షణ శక్తులు పరస్పరం వ్యతిరేక దిశలో పనిచేసి సముద్ర మట్టంలో అలలు తక్కువ ఎత్తులో ఏర్పడి తరంగాల ఎత్తు తగ్గిపోతుంది. మహాసముద్రాలన్నింటిలో అత్యంత లోతైనది ఏది? పసిఫిక్ మహాసముద్రం. ప్రపంచంలోని మహాసముద్రాలన్నింటిలో పసిఫిక్ మహాసముద్రం అత్యంత లోతైనది. ఈ మహాసముద్రంలో ఉన్నటువంటి మెరియానా ట్రెంచ్లోని ఛాలెంజర్ డీప్ భూమిపై అత్యంత లోతైన ప్రదేశం. ఈ కారణంగా పసిఫిక్ మహాసముద్రం అన్ని మహాసముద్రాల కంటే లోతైనదిగా పరిగణించబడుతుంది. మహాసముద్ర మైదానాలు సాధారణంగా ఎంత లోతు వరకు ఉంటాయి? 3000 నుండి 6000 మీటర్లు. మహాసముద్ర మైదానాలు సుమారు 3000 నుండి 6000 మీటర్ల లోతు వరకు ఉంటాయి. ఇవి సముద్రపు అడుగు భాగంలో విస్తరించి ఉన్నటువంటి చదునైన ప్రాంతాలు. ఇవి కండతీరపు వాలు తరువాత ప్రారంభమై అగాధ ధరుల వరకు విస్తరించి ఉంటాయి. సముద్రపు అడుగు భాగంలో 30% వరకు ఈ మైదానాలు ఆక్రమించి ఉంటాయి. భూగోళంపై గల మొత్తం మంచినీటిలో భూగర్భ జల శాతం ఎంత? 30.1%. భూమిపై లభించే మంచినీటిలో సుమారు 30.1% భూగర్భ జలాలు ఉన్నాయి. చెరువులు, ఆనకట్టలు, నదులలో ఉన్న మంచినీరు కేవలం 0.34% మాత్రమే. సుమారు 69.56% మంచినీరు హిమానీ నదాలు, మంచుగడ్డల రూపంలో ఉంది.